హాయ్ అండి, వెల్కమ్ టు నాగజ్యోతి ఛానల్. ఎలా ఉన్నారు? నేను టాంగోతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయబోతున్నాను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్లో నేను టాంగోను తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ మొత్తాన్ని తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి షుగర్ సరిపోతుందో లేదు అని చెప్పేసి చక్కెర అయితే ఒక 3 చెంచాలు తీసుకున్నానండి. స్వీట్గా ఉంటేనే కదండి పిల్లలు ఆనందంగా తింటారు. అందుకనే నేను చక్కెర అయితే తీసుకున్నాను. దానికి సరిపడా నీళ్ళైతే పోసుకున్నానండి గ్లాస్లో. ఇక టాంగో పౌడర్ను షుగరు మిక్స్ అయ్యే విధంగా ఒక గ్లాస్తో స్పూన్తో అయితే కలపండి. లేదు అంటే గ్లాసులో అటు ఇటు నేనైతే తొర్లిచ్చానండి. ఆ విధంగా తొర్లిస్తే తొందరగా చక్కెర కరిగిపోతుంది. అలా కరిగియాలి. ఈ బయట కొన్న ఐస్ క్రీమ్ల కంటే ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది కదా అండి. ఇదైతే సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్లు తిన్నా ఏమవ్వదు అనుకో. ఇక నా దగ్గర అయితే ఇలాంటి ఐస్ క్రీమ్ బాటిల్ ఒకటి ఉందండి. అది లాస్ట్ ఇయర్ కొన్నాను. ఇక అది ఇప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక దీంట్లో నేను కలుపుకున్న మిక్సర్ ఉంది కదా అండి టాంగో పౌడర్తో, అదైతే ఇందులో పోసేసి మూత అయితే పెట్టేశాను. ఈ ఐస్ క్రీమ్ డబ్బాకైతే నార్మల్గా వేరే స్టిక్స్ అయితే ఇచ్చారు, కానీ నాకు అవి ఎందుకో ఫ్రిడ్జ్లో పట్టలేదండి లాస్ట్ ఇయర్. అందుకని నేను వాటిని తీసేసి బయట నార్మల్గా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను కొనుక్కొని పెట్టుకున్నానండి. అవి మా ఇంట్లో ఉండే, అవి అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం హైట్లో పెద్దగా ఉండేసరికి మా ఫ్రిడ్జ్లో పట్టట్లేదు. అందుకని నేను వేరే నార్మల్ వాడుతున్నాను. నార్మల్గా బయట దొరికే మ్యాంగో బార్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మన ఐస్ క్రీమ్ వాటిల్లో కుచ్చేసానండి. ఇక వీటిని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము. వాటిని ఓవర్ నైట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా పెడితే తొందరగా రేపు తెల్లారే వరకు ఐస్ క్రీమ్ తయారవుతుందండి. ఇక అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన, హై ఫ్లేమ్లో పెట్టిన, పిల్లలకి తెలియకుండా అయితే సర్ప్రైజ్ ఇద్దామని పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను. ఇదే కాదు, మా ఇంట్లో కుల్ఫీ చేసే ఐస్ క్రీమ్ మేకర్ కూడా ఉందండి. దానిలో కూడా మిగిలిన ట్యాంగో జ్యూస్ ఉంది కదా, మిగిలిన దాంట్లో అందులో పోసాను. ఆ ఐస్ క్రీమ్ కూడా ఎలా అయ్యిందో మీకు చూపిస్తానండి. ఇక ఇప్పుడైతే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది కదా దానిలో పెట్టానండి. అది కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా బయట కొనే మ్యాంగో బార్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వచ్చేసిందండి. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా మొత్తం అయితే తీసేశాను. ఇంకా అదే చెప్పాను కదండి, ఇంకా కుల్ఫీ తయారు చేసే ఐస్ క్రీమ్ది కూడా ఉందని దాన్ని కూడా ఓపెన్ చేశానండి. ఆ ఐస్ క్రీమ్ బార్ కూడా చూడ ఎలా వచ్చింది. ఇదేమో రౌండ్ షేప్లో వచ్చిందండి. ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్ టైప్లో అనమాట. చూడండి, ఇంట్లో ఏ కెమికల్ లేకుండా తయారు చేసుకునే మ్యాంగో బార్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.